హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రత్న సుధాకర్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హనీ ఫ్రై. ఫ్రెండ్స్, ఈరోజైతే కొత్త వర్క్తో మీ ముందుకైతే వచ్చానండి. వర్క్ అయితే పాతదే, కాకపోతే నేను చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకనే సర్లే అని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తానండి. ఓడి సెట్ 8లో JO26 అనే నెంబర్ అండి. దీనికి ఏంటంటే మిడిల్, రైట్, లెఫ్ట్, సెంటర్ ఇట్లాగా మనకి 4 పార్ట్స్ అనేది ఇచ్చారు. బ్యాక్ పార్ట్, హ్యాండ్ అండి. ఇంకోటి ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఇవ్వలేదు ఈ వర్క్లో. బోట్ నెక్ కదా, అందుకని ఫ్రంట్ పార్ట్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఫస్ట్ మనం మిడిల్ పార్ట్ వేసుకోవాలి. మిడిల్ పార్ట్ వేసుకున్న తర్వాత ఈ రైట్ సైడ్ అనేది దీనికి జాయిన్ చేసుకోవాలి, లెఫ్ట్ సైడ్ అనేది ఇటు జాయిన్ చేసుకోవాలి, అండ్ ఈ సెంటర్ అనేది ఈ రెండిటికి మధ్యలో జాయింటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రేమ్ ముఖ్యంగా నేను ఎందుకంటే ఈ వీడియో తీస్తున్నాను, ఫ్రేమ్ సెట్టింగ్ గురించి చెప్దామని చెప్పి చేశానండి. కొంతమంది ఏంటంటే గబుక్కున ఇది మనకి బ్లౌజ్ పీస్ మనం ఇలా నెక్ ఇలా ఉంటుంది కదండి, మనకి ఇలా వచ్చి ఇలాగా సరే ఇలా వచ్చి ఇలా నెక్ వస్తుంది కదా. సో ఇదేంటంటే మనం వీపు బార్ అన్నమాట ఇలా తీసుకుంటున్నాము. ఇది యాస్టీజ్ ఎలాగైతే ఉందో సేమ్ అదే షేప్లో మనం ఫ్రేమ్ అనేది తీసుకోవాలంటే ఇప్పుడు నేను అడ్డంగా కాకుండా నిలువుగా తీసుకున్నానంటే యాస్టీజ్ మనం ఏ బ్లౌజులు అయితే తీసుకున్నామో అలాగే తీసుకున్నాం. నేను ఎందుకంటే ఇలా చెప్తున్నాను, నేను ఫస్ట్ ఇలా ఓకే చేసిన తర్వాత ఫ్రేమ్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టానండి. అంటే ఇది ఉన్నది ఇలాగా, అంటే ఇలా ఇది ఇలా వచ్చిందేమో వీప్కి ఇలా వచ్చిందేమో ఇటు రైట్ అటు లెఫ్ట్ అలా తీసుకోలేమో అని చెప్పి ఇలా పెట్టానండి. కాదు, అది రాంగ్ అనమాట. నేను ఆల్రెడీ హాఫ్ బ్లౌజ్ ఇది తర్వాత రైట్ పార్ట్ కూడా వేసాక అది నాకు తప్పని వచ్చిందండి. మళ్ళీ వేరే దాని మీద వేస్తున్నాను. నేను ఏదో ధ్యాసలో చూసుకోకుండా నేను ఓకే చేసేసాను. అందుకే నేను మీకు చెప్తున్నానండి. ఇది ఏంటంటే ఇది ఎలాగైతే గ్రాఫ్ షీట్ ఉందో సేమ్ అట్లాగే మనం బ్లౌజ్ తీసుకునేటప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎలాగైతే తీసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో మనం క్లాత్ అనేది తీసుకోవాలి. నేను ఇలా తీసుకోవాల్సిన క్లాత్ని ఇలా ఫ్రేమ్ అనేది ఇలా సెట్ చేశాను. మీకు అర్థమైందండి? అవి మనం అసలు ఎప్పుడు ఇలాగే పెడతాం, లెఫ్ట్ రైట్ ఇట్లాగే వేస్తాము. మనకి వర్క్ కూడా సేమ్ వాళ్ళు ఇవ్వడం కూడా అట్లాగే ఇచ్చారు. కాకపోతే నేను మాత్రం ఇలాగొచ్చింది కదా అని చెప్పి ఈ క్లాత్ని నేను అడ్డంగా తిప్పేసాను. అంటే ఫ్రేమ్ అనేది స్ట్రైట్గా కాకుండా ఇలాగ అడ్డంగా పెట్టాను. అందువల్ల నేను రఫ్ క్లాత్ మీదే వేసాను. ఫస్ట్ టైం వేస్తున్నాను కదా, కొంచెం కన్ఫ్యూజ్గా ఉందని ఆ రఫ్ క్లాత్ వేసిన తర్వాత నేను అనుకున్నట్టుగానే నాకు వర్క్ అనేది తప్పు అయిపోయిందనమాట. సో అందుకని ఇప్పుడు మీకు ఫెయిర్గా వేసేటప్పుడు అయితే చూపిస్తున్నాను. యాస్టీజ్ మనకి గ్రాఫ్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే క్లాత్ మనం లెఫ్ట్ టు రైట్ ఎలాగైతే తీసుకుంటున్నామో సేమ్ అలాగే క్లాత్ అయితే తీసుకోవాలండి. ఇది అయిపోయిన తర్వాత కలర్ కాంబినేషన్ అనేది మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ వచ్చేసేసి సిల్వర్ అంటే ఇక్కడ మనకు ఉండదు కాబట్టి నేను లెమన్ ఎల్లో తీసుకుంటానండి. సెకండ్ ప్లేస్ వచ్చేసి గ్రీన్, థర్డ్ వన్ వచ్చేసి లెమన్ ఎల్లో అంటే వైట్, ఫోర్త్ వన్ వచ్చేసేసి వైట్ అంటే సిల్వర్ అనమాట. సో ఇట్లాగైతే తీసుకొని ఓకే చేసుకున్నామండి. ఓకే చేసుకున్న తర్వాత మనం వర్క్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్దాము. ఇది మనకి సెంటర్ అన్నమాట. సో ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసేద్దాము. వర్క్ అనేది స్టార్ట్ అయిందండి. మనకి 65 మినిట్స్ అనేది చూపిస్తుంది. ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను. మళ్ళీ రైట్ సైడ్ అలా జాయిన్ చేయాలో చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, మనకి మిడిల్లో వర్క్ అయితే ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు రైట్ సైడ్ అయితే వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రైట్ సైడ్కి అయితే వెళ్దాం. బయట ఏదో ఫంక్షన్ జరుగుతుందండి, అందుకనే బాగా డిస్టర్బెన్స్గా ఉంది. ఓడి సెట్ 8 J26లోకి వెళ్ళి ఇప్పుడు మనం రైట్ సైడ్ అయితే తీసుకుందాము. దీన్ని ఓకే చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఫ్రేమ్ సైజ్ అనేది సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ సైజ్ సెట్ చేసుకున్న తర్వాత కలర్ అనేది సెట్ చేసుకోవాలండి. కలర్ కూడా ఫస్ట్ వచ్చేసి ఎల్లో అంటే వైట్, సెకండ్ వచ్చేసి రెడ్, గ్రీన్ థర్డ్ వన్ వచ్చేసేసి సిల్వర్, ఫోర్త్ వన్ వచ్చేసి కూడా సిల్వరేనండి. ఓకే చేసుకున్నాము. ఇక్కడ కూడా ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇది చూడండి,
ఫస్ట్ పాయింట్కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఇక్కడికి వచ్చింది చూసారా, ఇది మనకి ఇక్కడ అనేది సెట్ అవ్వాలి, అలా చూసుకోవాలన్నమాట. ఇలాగ వచ్చినప్పుడు మనం బాగా ఇది ఎక్కడుందో అనేది చూసుకొని, అంటే ఇప్పుడు మనకి వర్క్ అనేది ఇక్కడికి రావాలి. సో మనం ఏరో మార్క్స్ దగ్గరికి వెళ్ళిపోయి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవడమే. ఫ్రెండ్స్ మనకైతే ఇది కరెక్ట్గా పాయింట్ అనేది వచ్చేసిందండి. అంతేకాకుండా మనం ఇక్కడ పైన కూడా మనకి ఇక్కడ నెక్ కూడా మనకి సెట్ అవుతుందో లేదో అనేది చూసుకోవాలండి. వెళ్దాం ఒకసారి. ప్లస్ నొక్కుకుంటూ ఉంటే మనకి స్టిచ్చెస్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. చూసారా, ఇది ఇక్కడ చూసారా కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇది మనకైతే ఇది ఇక్కడికైతే వచ్చిందండి. దీనికి ఒక 5 పాయింట్స్ అయితే మనం పెంచుకుందాము. అలా పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వర్క్ అనేది కరెక్ట్గా అలాగ కూర్చుని పోయిద్ది అనమాట. ఒక 5 పాయింట్స్ అయితే పెంచాను, చూద్దాము ఎలా వస్తుందో. ఇక్కడికైతే కరెక్ట్గా ఉంది. తర్వాత అయితే చూద్దాం, మళ్ళీ ప్లస్ నొక్కుందామండి, అప్పుడు మనకు తెలిసిపోయింది కదా. ఇది ఇక్కడికైతే వచ్చిందండి. మనం కొంచెం ఇది రైట్ సైడ్కి అయితే జరుపుకొని చూసుకోవాలి. కరెక్ట్గా మనకి పాయింట్ అనేది సరిగ్గా వచ్చిందా లేదో చూసుకోవాలి. లేకపోతే డైరెక్షన్స్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి. మనకి యారో మార్క్స్ అవి ఉంటాయి కదా, అవన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో పైన అయితే ఇక్కడికి సెట్ అయ్యింది. కింద కూడా చూద్దాము ఒకసారి. స్టిచ్ 1 దగ్గరికి వెళ్తే మనకు తెలుస్తుంది. అలాగ మనం చూసుకొని జాగ్రత్తగా వేసుకోవాలండి. చూసారా, ఇది ఇక్కడికి వచ్చింది కదా, అది అలా ఉంది కదా. మనం ఇప్పుడు డైరెక్షన్ అనేది కొంచెం చేంజ్ చేసుకుందాము. ఫ్రెండ్స్ మనకి ఇది కరెక్ట్గా పైన కింద అనేది ఈ కర్వ్ అనేది కరెక్ట్గా సెట్ అయిందండి. మనకి అలాగా సెట్ అయితే మనకి వర్క్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఇది అయిన తర్వాత ఇంకొక పార్ట్ వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనకి రైట్ సైడ్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే మిడిల్ పార్ట్ అనేది వేస్తానండి. మిడిల్ పార్ట్ ఎందుకంటే అసలు యాక్చువల్గా లెఫ్ట్ వేసుకోవచ్చు, కాకపోతే ఇక్కడ నేను మిడిల్ పార్ట్ అనేది వేసానంటే నాకు చిన్న ఆలోచన వచ్చింది. ఏంటంటే మిడిల్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి కంటిన్యూషన్గా చేసుకొని వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి లెఫ్ట్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకొని వేసుకోవచ్చు. అదే ఫస్ట్ మనం లెఫ్ట్ కూడా వేసేసాం అనుకోండి, అంటే నేను చేసే వర్క్ నా ఐడియా ప్రకారం నేను ఇలా చేసుకుంటున్నానండి. అందరినీ ఇలాగే చేయమని నేను చెప్పట్లేదు. ఎవరికి వీలున్నంత వరకు, అంటే ఎవరికి ఎట్లాగైతే కుదురుతుందో, ఎలాగైతే ఈజీగా ఉంటుందో అలా వేసుకోండి. నేను చేసే విధానం మాత్రం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఏంటంటే మనకి నేను ఇప్పుడు ఫస్ట్ మిడిల్ అయిపోయిన తర్వాత, రైట్ సైడ్ అయిపోయిన తర్వాత ఇది సెంటర్ పార్ట్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మిడిల్ పార్ట్ అనేది తీసుకుందాము. J026. ఇప్పుడు మనం ఈ పార్ట్ అనేది తీసుకుంటున్నాం. ఫస్ట్ మనం చేయాల్సింది యాజ్ ఇట్ ఈజ్ ఫ్రేమ్ సెట్టింగ్, నెక్స్ట్ కలర్ సెట్టింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్, గ్రీన్, సిల్వర్. ఓకే చేసుకున్నాం. ఓకే చేసుకున్నాం. ఇక్కడ ఓకే చేస్తాము.
ఇప్పుడు ఏంటి మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిందో ఫస్ట్ది చూసుకోవాలి, ఫస్ట్ నెంబర్ అనేది. సో ఈ ఫస్ట్ నెంబరు మనకు వచ్చేసేసి ఇక్కడికి వచ్చిందనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి వర్క్ అనేది రన్ అవుతుందండి. ఇది ఈ సెంటర్ పార్ట్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ అనేది జాయిన్ చేసి చూపిస్తాను. అసలు యాక్చువల్లీ ఏంటంటే మీకు ఇలా కాకపోయినా మిడిలు రైటు లెఫ్ట్ వేసుకున్న తర్వాత సెంటర్న వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగ మన వీలుని బట్టి మనకి ఎలాగా వీలుంటే అలా చేసుకోవచ్చు అండి. ఏదైనా మొత్తానికి ఫైనల్లీ వర్క్ అనేది కరెక్ట్గా రావడం కావాలి మనకి, అంతే కదండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు ఈ మిడిల్ పార్ట్ కూడా అయిపోయిందండి. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కూడా వేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది ఫుల్ అవుతుపోతుంది అనమాట. ఇప్పుడు మనం లెఫ్ట్ పార్ట్కి అయితే వెళ్ళిపోదాము. లెఫ్ట్ పార్ట్కి వెళ్ళాలంటే ఓకే, ఓడి సెట్ 8లోకి వెళ్ళి 26లోకి వెళ్ళి ఇప్పుడు మనం లెఫ్ట్ పార్ట్ అయితే తీసుకున్నాము. ఓకే చేసాము. ఓకే చేసిన తర్వాత మళ్ళీ గ్రాఫ్లోకి వెళ్ళి యాజ్ టీజ్గా మనం ఫస్ట్ మనకు కావాల్సిన షీట్ అంటే సైజు సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, కలర్. ఫస్ట్ వన్ వచ్చేసి సిల్వర్, తర్వాత గ్రీన్, తర్వాత సిల్వర్, మళ్ళీ సిల్వర్. ఓకే చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఇక్కడ ఓకే చేసుకోవాలి, ఇక్కడ ఓకే చేసుకోవాలి. ఇప్పుడు సింగిల్ కలర్ తీసుకొని ఇదైతే మనకి ఇక్కడికి వచ్చింది. కాకపోతే మనకి లైన్ అనేది ఇక్కడికి రావాలి అంటే మనకి ఇలా యారో మార్క్స్ తీసుకున్న తర్వాత పక్కకు వచ్చి మళ్ళీ డౌన్ యారో, సైడ్ యారో, కొద్దిగా పైకి. సో ఇది ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఫైనల్లీ బ్లౌజ్ అయితే సూపర్గా వచ్చిందండి. అసలు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా లేకుండా చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను ఎంత టెన్షన్ అయితే పడ్డానో ఎలా వస్తుందా అని, అంత చాలా బాగా వచ్చిందండి. నేను కుందన్స్ కూడా స్టిక్ చేసేసాను, ఎందుకంటే ఇప్పుడు మా వారితో నేను ఇది డెలివరీ అయితే పంపించేసేయాలంటే మా వారి వాళ్ళ షాప్ దగ్గర అనమాట. సో అందుకని చెప్పి నైటే మొత్తం కూర్చొని కుందన్స్ కూడా స్టిక్ అయితే చేసేసానండి. సూపర్ వచ్చింది. మీకు చెప్పానండి ఆల్రెడీ, మళ్ళీ ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే లెంత్ అవుతుందని చెప్పి అనుకోవద్దు, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఎలా చేయాలి ఏంటి అనేది మీకు తెలిస్తే కనుక లైట్ తీసుకోండి. ఎవరైనా కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి నేను ఒక చిన్న టిప్ ఇవ్వదలుచుకున్నాను. ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నానండి. ఏంటంటే ఫస్ట్ నేను మిడిల్ పార్ట్ అయితే వేసుకున్నాను, ఆ తర్వాత రైట్ సైడ్ అయితే వేసుకున్నాను. అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మిడిల్ వేసుకున్న తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, తర్వాత సెంటర్ పార్ట్ అనేది వేసుకోవాలి. కానీ నేను ఏం చేశానంటే ఫస్ట్ మిడిల్ పార్ట్ వేసుకున్నాను, తర్వాత రైట్ వేసుకుని రైట్ దగ్గర నుంచి సెంటర్ పార్ట్ కంటిన్యూషన్ చేశాను. అంటే ఇక్కడ దాకా వచ్చింది, ఇది అనేది ఇక్కడ వరకు వచ్చిందనమాట. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఒకటి అప్ అండ్ డౌన్గా ఉంది కాబట్టి మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా, ఇప్పుడు రైట్ వేసి లెఫ్ట్ వేసామనుకోండి మధ్యలో పార్ట్ కొంచెం అప్ అండ్ డౌన్, మనం అప్ అండ్ డౌన్ రాదు. కానీ ఏంటంటే గబుక్కును మనం ఫ్రేమ్ సెట్ చేసేటప్పుడు క్లాత్ కొంచెం క్రాస్గా వచ్చినా, లేకపోతే కనుక కొద్దిగా అప్ అండ్ డౌన్ వచ్చినా బ్లౌజ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది వర్క్ అంతా. సో అందుకని చెప్పి నేను ఏం చేశానంటే మిడిల్ వేసిన తర్వాత రైట్ వేసిన తర్వాత రైట్ దగ్గర నుంచి సెంటర్ అనేది కంటిన్యూషన్ చేశాను. సెంటర్ అనేది కంటిన్యూషన్ చేసిన తర్వాత దానికి లెఫ్ట్ అనేది కంటిన్యూషన్ చేశానండి. అప్పుడు ఎక్కడా కూడా మనకి తప్పు లేకుండా చాలా బాగా వచ్చింది. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పానండి ముందే, ఇది రైట్ సైడ్ నేను 105 అంటే ఆల్రెడీ మనకి 100 ఇస్తారు కదా, నేను ఈ రైట్ సైడ్ ఒక్కటే 105 చేశానండి. 105 చేస్తే కానీ మనకి ఇక్కడ జాయింట్కి సెట్ అవ్వలేదు. అంటే ఈ మొత్తం ఈ మిగతా 3 పార్ట్స్ మాత్రం 100 చేశాను, ఒక్క ఈ రైట్ సైడ్ మాత్రమే 105 చేసి దాన్ని కొద్దిగా రొటేట్ చేశాను లెఫ్ట్కి.
అప్పుడు మనకి కరెక్ట్గా కూర్చుందనమాట వర్క్ అనేది. అదే కనుక మనం చేయకుండా మామూలుగా చేసామనుకోండి, ఈ పార్ట్ అనేది కొంచెం రైట్ సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ జాయింట్ అయితే ఇక్కడ అవ్వట్లేదు, ఇక్కడైతే ఇక్కడ అవ్వట్లేదు. అందుకని 105 చేసుకొని దాన్ని కొద్దిగా లెఫ్ట్కి రొటేట్ చేస్తే మనకి కరెక్ట్గా అలా కూర్చుని మనకు కావాల్సిన ప్లేస్లో. ఆ తర్వాత అక్కడి నుంచి సెంటర్ అనేది కంటిన్యూషన్ చేశాను, సెంటర్ నుంచి లెఫ్ట్ అనేది కంటిన్యూషన్ చేశానండి. ఎలా ఉందండి వర్క్? బాగుంది కదా? మంచి లైక్ అయితే ఒకటి ఇచ్చేసేయండి. అట్లాగే మనం ముందనుకున్న విధంగా దీనికి హ్యాండ్స్ అవి వచ్చినాయండి. ఫ్రంట్ పార్ట్ అయితే రాలేదు, ఓన్లీ బ్యాక్ అండ్ హ్యాండ్స్ మాత్రమే వచ్చినాయి. హ్యాండిల్ వీల్ ఇచ్చారండి, ఎందుకంటే ఇలాగా మధ్యలో దీనికి వీలు ఇలాగా డిజైన్ వచ్చింది కదా, ఫ్లవర్ డిజైను, దానికి కూడా హ్యాండ్కి కూడా సేమ్ అలాగే ఇచ్చేసారు. దీనికి ఏంటంటే మనకి కింద పైపింగ్ కావాలంటే చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్కి బోర్డర్ అనేది ఉంటుంది. బోర్డర్ అనేది మనకి ఎల్బో హ్యాండ్ కావాలి అనుకుంటే వాడిచ్చిన అంటే శారీలో బ్లౌజ్కి ఇచ్చిన బోర్డర్ని మొత్తం జాయిన్ చేసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్ అయితే వస్తుంది. మనకి ఎల్బో హ్యాండ్ అక్కర్లేదు అనుకుంటే కనుక మనం దీన్ని పైపింగ్ అయితే చేసుకోవచ్చండి. మనం దీన్ని పైపింగ్ చేసుకుంటే మనకి షార్ట్ హ్యాండ్ కావాలంటే షార్ట్ హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. మనం ఆ బోర్డర్ మొత్తం వేసుకుంటే మనకి ఎల్బో హ్యాండ్ కావాలంటే ఎల్బో హ్యాండ్ వచ్చేస్తుంది. లేదా షార్ట్ హ్యాండ్కి ఎల్బో హ్యాండ్కి మధ్యలో కొంతమంది యూజ్ అవుతారు. అప్పుడు మనం శారీలో ఉన్న బోర్డర్ని హాఫ్ పీస్గా తీసుకొని ఇక్కడ వేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి, మన ఇష్టం. అలాగే వేసుకోవాలని లేదు. అప్పుడు మన మూడుని బట్టి మనకి వేసుకోవాల్సిన స్టైల్ని బట్టి ఎలా కావాలంటే ట్రెండ్లీగా అలాగైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ మనకి నేను టెన్షన్ పడ్డ దానికన్నా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి వర్క్ అయితే. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హనీఫై. సీ యూ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బై బాయ్.